దేవుడు ఏం చేస్తాడో అడుగుతాడు. నీకు ఇంత ధనాన్ని ఇచ్చానుగా, ఆ ధనాన్ని నువ్వేం చేసావు? నీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చానుగా, ఆ ఉద్యోగాన్ని బట్టి నువ్వు నాకు మహిమకరంగా ఏం చేసావు? నీకు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ ఇచ్చానుగా, మరి ఆ మార్క్స్ని బట్టి నాకు మహిమకరంగా నువ్వేం చేసావు? మీకు సభలు పెట్టానుగా, సభలు జరగడానికి మంచిగా మీకు సహాయం చేశానుగా, మీకు కార్యం చేశానుగా, మరి మీరు ఏం చేశారు అని ఏం చేస్తాడు? దేవుడు అడుగుతాడు. అకౌంటబిలిటీ ఉంటుందంట దేవుడి దగ్గర. అకౌంటబిలిటీ అంటే ఏంటి? లెక్క అడుగుతాడు ఆయన. లెక్క అడుగుతాడు. అందరికీ తలాంతులు ఇచ్చి ఏం చేసావు ఈ తలాంతులు అడుగుతాడు ఆయన. ఇక్కడ 10 మంది శుద్ధులైపోతే వచ్చిన ఒకరిని పక్కన పెట్టి 10 మంది శుద్ధులయ్యారుగా, మరి ఆ 9 మంది ఎక్కడికి వెళ్ళిపోయారని అడుగుతాడు ఆయన. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనకి ఒక కార్యం చేశాడంటే దేవుడు మనల్ని అడుగుతాడు. మీకు మంచి ఇల్లు ఇచ్చానుగా, మరి మీరు ఎలా ఉంటున్నారని అడుగుతాడు. మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చానుగా, మరి ఆరోగ్యాన్ని బట్టి మీరు ఎలా ఉన్నారు? మీకు మంచి బిడ్డలను ఇచ్చానుగా, ఆ బిడ్డలను ఎలా పెంచుతున్నారని అడుగుతాడు. మీకు వివాహం జరిగించానుగా, నీ భార్యని ఎలా చూసుకుంటారు, నీ భర్తను ఎలా చూసుకుంటున్నావు అని చెప్పి దేవుడు అకౌంటబిలిటీ అడుగుతాడు. చెప్తున్నాను మీకు. ఇక్కడ బాగా వినండి, దేవుడు మన అందరి జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. కానీ జరిగించిన తర్వాత ఏం చేస్తాడు చెప్పనా? అడుగుతాడు ఆయన. సరి లేకపోతే సరి చేస్తాడు, సరిగ్గా లేకపోతే ఆయన ఏం చేయడు ఊరుకునే వ్యక్తి అయితే కాదు.